ఎన్టీఆర్ కెరియర్‌లో సోలో హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'దేవరా పార్ట్ 1' గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా 500 కోట్లు సాధించింది. దాంతో 'దేవరా 2' మీద అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాల శివ 'దేవరా 2' విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కథను మరింత పవర్ఫుల్‌గా మార్చడంతో పాటు కాస్టింగ్‌లోనూ భారీ మార్పులు చేస్తున్నాడని సమాచారం. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ పాత్రలను మరింత డైనమిక్‌గా రూపొందిస్తూ కొత్త క్రేజీ ఆర్టిస్టులను రంగంలోకి దించే ప్లాన్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ క్యారెక్టర్ను ఈసారి సరైన రీతిలో ప్రజెంట్ చేసి ఆడియన్స్ అంచనాలను అందుకునేలా స్క్రిప్ట్ను రీడిజైన్ చేస్తున్నాడట. ఈ మార్పులతో 'దేవరా 2' ఎన్టీఆర్ రేంజ్ను మళ్లీ పీక్స్‌కి తీసుకువెళ్లే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. 'దేవరా 2' షూటింగ్ 2026 ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని, ఈ విషయాన్ని నిర్మాత నందమూరి కళ్యాణరామ్ ఇటీవల వెల్లడించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని కళ్యాణరామ్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ పుట్టినరోజుకి 'దేవరా 2' మీద అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మిస్సు టాక్తోనే ఏకంగా 500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు ఇటీవల జపాన్లోనూ ఈ సినిమా రిలీజ్ అయి మంచి రిజల్ట్ అందుకుంది. కాగా ఈ సినిమా సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'దేవరా పార్ట్ 2' ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక 'దేవరా 2' మంచి సక్సెస్ అందుకున్నా సినిమాలో తారక్ నట విశ్వరూపాన్ని పూర్తి స్థాయిలో చూపించలేదని, ఎక్కడో ఏదో మిస్ అయిందంటూ విమర్శలు వినిపించాయి. ఎన్టీఆర్ పాత్రలో కాస్త మాస్ యాంగిల్ పెట్టి మసాలా యాడ్ చేసి ఉంటే 'RRR' కంటే బ్రహ్మాండమైన సక్సెస్ అందుకునేది అంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కొరటాల శివకు అభిమానులు డిమాండ్ మొదలుపెట్టారు. 'దేవరా పార్ట్ 2'లో ఖచ్చితంగా ఎన్టీఆర్ రోల్ మరింత మాస్‌గా ఉండేలా ప్లాన్ చేయాలంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్‌ను పూర్తి స్థాయిలో వాడుకోవడంలో కొరటాల ఫెయిల్ అయ్యాడని, పార్ట్ 2 విషయంలో మాత్రం ఇలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆయన పాత్రను మరింత పవర్ఫుల్‌గా చూపించమంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 'దేవరా పార్ట్ 2' విషయంలో కొరటాల భారీ మార్పులు చేశాడని, క్యారెక్టరైజేషన్ మరింత పవర్ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు అభిమానులకి పండుగ రోజు. ఈ పండుగ రోజు వాళ్ళ ఆనందం రెట్టింపు అయ్యేలా అప్డేట్స్ రానున్నాయి. 'దేవరా పార్ట్ 2'కి సంబంధించిన అప్డేట్ కూడా రానున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఇటీవల ఒక ఫంక్షన్లో 'దేవరా పార్ట్ 2' తప్పకుండా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన 'దేవరా పార్ట్ 2'తో 1000 కోట్లు కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.